నీ పరిశుద్ధాత్మతో మము అభిషేకించుమయ్యా. నీ పరిశుద్ధాత్మతో మము అభిషేకించుమయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మేంపరుచుకుందాం. అభిషేకించుము అభిషేకించుము అభిషేకించుమయ్యా. నీ పరిశుద్ధాత్మతో మము అభిషేకించుమయ్యా. అభిషేకించుము అభిషేకించుము అభిషేకించుమయ్యా. నీ పరిశుద్ధాత్మతో మము అభిషేకించుమయ్యా. అభిషేకించుమయ్యా మము అభిషేకించుమయ్యా. అభిషేకించుమయ్యా మము అభిషేకించుమయ్యా. నీ పరిశుద్ధాత్మతో మము అభిషేకించుమయ్యా. నీ పరిశుద్ధాత్మతో మము అభిషేకించుమయ్యా. నీ పరిశుద్ధాత్మతో మము అభిషేకించుమయ్యా. అందరూ నీ పరిశుద్ధాత్మతో మము అభిషేకించుమయ్యా. అందరూ కలిసి పాడుదాం. అభిషేకించుము అభిషేకించుము అభిషేకించుమయ్యా. నీ పరిశుద్ధాత్మతో మము అభిషేకించుమయ్యా. గ్లోరీ. అభిషేకించుము అభిషేకించుము అభిషేకించుమయ్యా. నీ పరిశుద్ధాత్మతో మము అభిషేకించుమయ్యా. అలనాడు యేసయ్య శిష్యులు మేడగదిలో కలిసి ఏక మనసుతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వలె వారి మీదకి దిగి వచ్చినట్లుగా ప్రభు యొక్క ఆత్మ అగ్ని వలె మన మీదకి దిగి వచ్చును గాక. మేడగదిలో ఆనాడు శిష్యులు కూడి ప్రార్థించగా మేడగదిలో ఆనాడు శిష్యులు కూడి ప్రార్థించగా మేడగదిలో ఆనాడు శిష్యులు కూడి ప్రార్థించగా మేడగదిలో ఆనాడు శిష్యులు కూడా ప్రార్థించగా అగ్ని వంటి అభిషేకం వారిపై దించావు అభిషేకించావు. అగ్ని వంటి అభిషేకం వారిపై దించావు అభిషేకించావు. ఈనాడు మేమంతా కూడి ప్రార్థిస్తున్నాము కనిపెట్టి ఉన్నాము. ఈనాడు మేమంతా కూడి ప్రార్థిస్తున్నాము కనిపెట్టి ఉన్నాము. అభిషేకించుమయా మము అభిషేకించుమయా. యేసయ్యా అభిషేకించుమయ్యా మము అభిషేకించుమయ్యా. నీ పరిశుద్ధాత్మతో మము అభిషేకించుమయా. నీ పరిశుద్ధాత్మతో మము అభిషేకించుమయ్యా. నీ పరిశుద్ధాత్మతో అందరం మము అభిషేకించుమయ్యా. నీ పరిశుద్ధాత్మతో మము అభిషేకించుమయ్యా. యేసయ్యా నీ పరిశుద్ధాత్మతో మము అభిషేకించుమయ్యా. యేసయ్యా పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మతో మమ్ము అభిషేకించుమయా. కొర్నేలి ఇంటిలో అన్ని జనులందరూ కలిసి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మ వారి మీదకు దిగి వచ్చినట్లుగా ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఆరాధిస్తుండగా ఆయన పరిశుద్ధాత్మ మన మీదకు బలంగా దిగి వచ్చునుగా, మనల్ని సర్వ సత్యంలోనికి ఆయన నడిపించునుగా. హల్లెలూయా. కొర్నేలి ఇంటిలో నాడు అన్యజనులు ప్రార్థించగా, పిల్లనాడు అన్యజనులు ప్రార్థించగా, ఆ కొర్నేలి ఇంటిలో నాడు అన్యజనులు ప్రార్థించగా, పిల్లనాడు అన్యజనులు ప్రార్థించగా, పరిశుద్ధాత్మాభిషేకం వారిపై దించావు, అభిషేకించావు. పరిశుద్ధాత్మాభిషేకం వారిపై దించావు, అభిషేకించావు. ఈనాడు మేమంతా కూడి ప్రార్థిస్తున్నాము, కనిపెట్టి ఉన్నాము. ఈనాడు మేమంతా కూడి ప్రార్థిస్తున్నాము, కనిపెట్టి ఉన్నాము. అభిషేకించుమయా, మమ్ము అభిషేకించుమయా. యేసయ్యా, అభిషేకించుమయా, మమ్ము అభిషేకించుమయా. అందరూ పాడుదాం. నీ పరిశుద్ధాత్మకు మమ్ము అభిషేకించుమయా, నీ పరిశుద్ధాత్మతో మమ్ము అభిషేకించుమయా, నీ పరిశుద్ధాత్మకు, మమ్ము అభిషేకించుమయా, నీ పరిశుద్ధాత్మకు, మమ్ము అభిషేకించుమయా, నీ పరిశుద్ధాత్మకు, మమ్ము అభిషేకించుమయా, నీ పరిశుద్ధాత్మకు. మమ్ము అభిషేకించుమయా. యూదులు అందరూ కలిసి ఆ రోజు స్టెఫనును మరి చిత్రహింసలు పెట్టడానికి రాళ్ళు రూపించినప్పుడు, వెలుగు వంటి అభిషేకము స్టెఫను పొందుకున్నప్పుడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటలు చూసి ఆశ్చర్యపోయారు. ఈరోజు ఆయన పరిశుద్ధాత్మ మన మీదకు బలంగా దిగి వచ్చును గాక. యూదుల మధ్య నాడు స్టెఫను నిలిచి బోధించగా, యూదుల మధ్య నాడు స్టెఫను నిలిచి బోధించగా, ఆ యూదుల మధ్య నాడు స్టెఫను నిలిచి బోధించగా, యూదుల మధ్య నాడు స్టెఫను నిలిచి బోధించగా, వెలుగు వంటి అభిషేకం అతనిపై నిలిపావు, అభిషేకించావు. వెలుగు వంటి అభిషేకం అతనిపై దించావు, అభిషేకించావు. ఈనాడు మేమంతా కూడి ప్రార్థిస్తున్నాము, కనిపెట్టి ఉన్నాము. ఈనాడు మేమంతా కూడి ప్రార్థిస్తున్నాము, కనిపెట్టి ఉన్నాము. అందరూ అభిషేకించుమయా, మమ్ము అభిషేకించుమయా. యేసయ్యా, అభిషేకించుమయా, మమ్ము అభిషేకించుమయా. నీ పరిశుద్ధాత్మతో మమ్ము అభిషేకించుమయా. అందరూ చప్పట్లు కొడుతూ నీ పరిశుద్ధాత్మతో మమ్ము యేసయ్యా, అభిషేకించుమయా, నీ పరిశుద్ధాత్మతో మమ్ము గట్టిగా అభిషేకించుమయా, చప్పట్లు కొడుతూ ఈ పరిశుద్ధాత్మతో, మమ్ము అభిషేకించుమయా, నీ పరిశుద్ధాత్మతో, మమ్ము అభిషేకించుమయా, యేసయ్యా పరిశుద్ధాత్మతో మమ్ము అభిషేకించుమయా,
నీ పరిశుద్ధాత్మతో చప్పట్లు కొడుతూ నీ పరిశుద్ధాత్మతో నీ పరిశుద్ధాత్మతో వేరే నీ పరిశుద్ధాత్మతో అందరం నీ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరు యేసయ్యా నీ పరిశుద్ధాత్మతో నీ పరిశుద్ధాత్మతో నీ పరిశుద్ధాత్మతో మహిమా ఘనత ప్రభావము నీకే మహిమా ఘనత ప్రభావము నీకే మహిమా ఘనత ప్రభావము నీకే మహిమా ఘనత ప్రభావము నీకే పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అందరూ గట్టిగా గంభీర స్వరంతో పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు హల్లెలూయా పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు మహిమా ఘనత ప్రభావము నీకే మహిమా ఘనత ప్రభావము నీకే మహిమా ఘనత ప్రభావము నీకే మహిమా ప్రభావము గట్టిగా ప్రభావము నీకే ప్రభావము నీకే ప్రభావము నీకే అందరూ రెండు చేతుల పైకెత్తి యేసయ్యా ప్రభావము నీకే యేసయ్యా ప్రభావము నా చేతిని పట్టుకో నన్ను బలపరచు నీ ఆత్మచేత నన్ను అభిషేకించు నన్ను ముట్టు నన్ను స్వస్థపరచు నన్ను బాగు చేయి ప్రభావము నీకే ప్రభావము నీకే ప్రభావము నీకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుకోవడం మనకెంతో ఆశీర్వాదం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. చాలామంది నేటి క్రైస్తవులు ఉదయమునే లేచి పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేకపోతున్నారు. కనుక ఏ విధము చేతనైనాను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివించాలన్న ఉద్దేశము కలిగి నేను ప్రతిరోజు వేకువజాము ప్రార్థనలో 3 అధ్యాయాలను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. కనుక నాతో కలిసి మీరు కూడా వాక్యాన్ని చదవగలిగితే మంచిది. చదవలేని వారు నేను చదువుతున్న ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఆదికాండము 25వ అధ్యాయము. అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిథ్యాను, ఇస్బాకు, షూవహు అనువారిని కనెను. యొక్షాను షేబను, దెదానును కనెను. అసూరియులు, లెతూషీయులు, లెయోమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు. ఏయిఫా, ఏఫెరు, హానోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు. వీరందరూ కెతూరా సంతతివారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు
ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇస్మాయిలును అతని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రహాము హేతు కుమారుడు యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయను పాతిపెట్టిరి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను. ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇస్మాయిలు వంశావళి ఇదే. ఇస్మాయిలు జ్యేష్ఠ కుమారుడైన షబాయితు, కేదేరు, అద్బాయేలు, మిప్షాము, మిష్మా, దొమానామషా, అదారు, తేమ, యతూరు, నాఫీషు, కెదేమా. ఇవి వారి వారి వంశముల ప్రకారం వారి వారి పేరుల చొప్పున ఇస్మాయిలీయుల యొక్క కుమారుల యొక్క పేరులు. వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇస్మాయిలు కుమారులు వీరే. వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇస్మాయిలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసము ఏర్పరచుకునెను. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు వద్దానరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చెను. అతని ఒళ్ళంతియు రోమ వస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏషావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడిమను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాషావు వేటాడుటయందు నేర్పరయ్యై అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారముల్లో నివసించుచుండెను. ఇస్సాకు యాషావు తెచ్చిన వేట మాంసమును తెంచుండెను గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకునుచుండగా ఏషావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రెర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏషావు, నేను చావబోవుచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమని అనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును యాషావుకిచ్చెను.
అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఆదికాండము 26వ అధ్యాయము. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీయు ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీయు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పెను. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరిని చెప్పెను. ఎందుకనగా రెబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడెను. అక్కడ అతడు చాలా దినములుండిన తర్వాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడుట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరని ఎలా చెప్పితివి అని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవదునేమో అనుకుంటునని అతనితో చెప్పాను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా సైనించవచ్చునే? అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టువాడవు కదా అనెను. అబీమెలెకు, ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా, ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పూసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలాలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి. గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషెకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సెత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకుని దానికి రెహోబోతు అని పేరు పెట్టెను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసితనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను.
అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన పికోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చిరని వారిని అడుగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలని అనియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకుంటిమి. అప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకునిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకునిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి, మాకు నీళ్లు కనబడనివని చెప్పిరి గనుక దానికి షేబా అని పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షేబా. ఏషావు 40 సంవత్సరములు వాడైనప్పుడు హిత్తీయుడైన బెయీరి కుమార్తెయగు యహదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమెతును పెండ్లు చేసుకొనెను. వీరు ఇస్సాకునకు రెబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ఆదికాండము 27వ అధ్యాయము. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదను నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. యాషావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రెబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో మృతి మొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా ఎద్దుకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుని పోవాలనని అనెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన యాషావు రోమము గలవాడు, నేను నొన్నని వాడను గదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదకు శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకు వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండిను గనుక రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి అని పిలవగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగెను. అందుకు యాకోబు, నేను యాషావును నీ జ్యేష్ఠ కుమారుడు, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను.
నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినమని అనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావు అను నా కుమారుడవ కావు, నేను నిన్ను తడివి చూచేదను, దగ్గరికి రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడిమి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏశావు అను నా కుమారుడువు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందును అనెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్షారసము తేగ అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతనిని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధు జనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించుటే అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి, నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తినమని అతని తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరువని అతనిని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడును యాషావు అను నీ జ్యేష్ఠ కుమారుడును అనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడాయనెను. యాషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకుని పోయాను. యాషావు, యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లింది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వం తీసుకున్నాను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనినని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికగాను నియమించి అతని బంధుజనులందరి అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమేగా. ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెన ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి అడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయే, పైనుండి పడు ఆకాశపు మంచు లేకయే ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదువు అని అతనికి ఉత్తరమిచ్చాను. తన తండ్రి యాకోబునికిచ్చిన దీవెన నిమిత్తము యాషావు అతని మీద పగబట్టెను. మరియు యాషావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా నున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదను అనుకొనెను. రెబ్కా
తన పెద్ద కుమారుడైన యాషావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్న అయిన యాషావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను వాదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను నొద్దకు కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించేదను అనెను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకున్న నేల అనెను. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు వాక్య ధ్యానం చేసిన మీరందరూ దేవుని కృపను పొందినవారు. కొద్ది నిమిషాలు నాతో కలిసి దేశము కొరకు, ప్రజల కొరకు, సంఘముల కొరకు, క్రైస్తవ సహవాసాల కొరకు, బాధలలో వేదనలో ఉన్నవారి కొరకు నాతో కలిసి ప్రార్థన చేస్తారా? కలిసి ప్రార్థన చేయటం వలన ఎట్లాంటి సమస్య అయినను మనము ఎదిరించగలం, గొప్ప విజయాలను మనం సొంతం చేసుకోగలం. దయచేసి కళ్ళు మూసుకుని నాతో ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. మొదటిగా స్తుతి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 సర్వశక్తిమంతుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలవంతుడైన దేవుడా స్తోత్రం, నిత్యుడకు తండ్రి స్తోత్రం, సమాధానాధిపతి స్తోత్రం, 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 నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడా స్తోత్రం, అల్ఫా ఒమేగయు నీవే నాయన, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడవు నాయన, సర్వశక్తిమంతుడవు నాయన స్తోత్రం, మహిమగల రాజా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, నిత్యుడకు తండ్రి స్తోత్రం, కీర్తనీయుడా స్తోత్రం, రక్షణ శృంగమా స్తోత్రం, యెహోవా నా బలమా స్తోత్రం, యెహోవా నా కేడెమా స్తోత్రం, యెహోవా నా బలమా స్తోత్రం, యెహోవా నా ఆశ్రయ దుర్గమా స్తోత్రం. నాయనా, నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రం, నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రం, అయా నీవు నన్ను ఆదుకొనుచున్న విధానమునకై స్తోత్రం, పోషించుచున్నందుకే స్తోత్రం. దేవా, నీవు నా ఎడలు చూపిస్తున్న కృపను బట్టి స్తోత్రం, దేవా నీవు నా ఎడలు చూపిస్తున్న కనికరమును బట్టి స్తోత్రం, జీవాధిపతి నా దేశాన్ని సంరక్షిస్తున్నందుకు స్తోత్రం, ఆయా దేశములో నన్ను నా కుటుంబాన్ని రక్షిస్తున్నందుకు స్తోత్రం, ఆరోగ్యమిస్తున్నందుకు స్తోత్రం, ఆనందమిస్తున్నందుకు స్తోత్రం, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నందుకు నీకు స్తోత్రం. నిత్యుడగు తండ్రి, నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావని నా ఎడలు చూపిస్తున్న కార్యములను బట్టి నీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, స్తోత్రము తండ్రి, జీవము గల దేవుడా స్తోత్రము తండ్రి, అయా మా పితరులతో ముందుగా నడిచిన దేవుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. పైన ఆకాశమునందేమి, కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ళ యందేమి, నీవు తప్ప నాకు వేరొక దైవము లేదు నాయన, నీవు తప్ప నాకు వేరొక రక్షణ శృంగము లేదు నాయన, నీవు తప్ప నాకు వేరొక పోషకుడు లేడు నాయన. నీవే నా దేవుడవు, నీవే నా పోషకుడవు, నీవే నా సంరక్షకుడవు, నీవే నా కాపరి. యెహోవా నా బలమా, యెహోవా నా శక్తి, యెహోవా నా బలమా, యెహోవా నా కాపరి, యెహోవా నా దుడ్డికర్ర ఉన్నావు తండ్రి. అయ్యా, నీవు నా పాదములకు
దీపముగా నీ వాక్యమును పెట్టావు తండ్రి. చెడు మార్గములకు నడవకుండా నన్ను కాపాడుతున్న విధమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్నిస్తంభముగాను మా పితరులు తోడుగా ఉన్నావు తండ్రి. ముందుగా ఉండి నడిపించిన దేవుడవు తండ్రి. సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినను నీ రుణము తీర్చుకోగలమా తండ్రి. అయ్యా, మోషే అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడో. ప్రభువా, నిజమే నాయనా, నాకు నీవు దొరికావు. అయా, నీవు నాయనా నా ఎడల కృప చూపించావు. పాపమనే ఊబిలో ఉండగా, ఎవ్వరూ లేపలేని స్థితిలో ఉండగా, పాపమనే ఊబిలో నుండి నన్ను లేపిన దేవుడవు తండ్రి. స్తోత్రం. నీ రక్తముతో కడిగినందుకు స్తోత్రం. నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. అయ్యా, అలనాడు ఐగుప్తు ఆ చెరలో నుండి, అయా బానిస సంఖ్యల నుండి విడిపించి మోషే నాయకత్వంలో అయా కనాను దేశానికి అయా నడిపించడానికి సిద్ధపడగా, అయ్యా నీవు చేసిన అద్భుతాలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయా, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు ఆయా ప్రభా ఆరిన నేలను అయా వారిని నడిపింపజేసావు తండ్రి. 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన సర్వశక్తి గల దేవుడా, ఇదిగో నాయన అపాయములో ఉన్నాను, కీడులో ఉన్నాను, సమస్యలో ఉన్నాను, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి నాన్న. 2 పాయలుగా చీల్చి అయా శ్రమలను ఆరబెట్టుము తండ్రి. అయా బాధలను ఆరబెట్టుము తండ్రి. అయా నీ కృపతో నన్ను నడిపించుము నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా, అలనాడు అయా మరి ఆ యొక్క మోషేతో మీరు మాట్లాడుతూ అన్నారు, ఇప్పుడు చూస్తున్న ఐగుప్తీయుల్ని ఇక మీరు చూడరు 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 అన్నావు నాయన. నిజమే నాయన, నువ్వు చూడకుండా వారిని సముద్రములో మునిగిపోజేసావు తండ్రి. ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడు నాయన. అయా, నీ ప్రజలు అయా సముద్రము దాటగానే అయా అక్కడ దాహం వేసినప్పుడు వారికి నీళ్లు తాగడానికి మరి ఎన్నో నీళ్లు ఉన్నాయి, ఎంతో ఎంతో సమృద్ధి కలిగిన నీళ్లు ఉన్నాయి, కానీ అవి చేదు నీరు, అందులో విషం ఉంది నాయన. కానీ మారా అనే ఆ ప్రాంతాన్ని మధురముగా మార్చిన దేవుడవు తండ్రి. చేదైన అనుభవాల్లో ఉన్నాను ప్రభువా. అయా, నేను అందరికీ చేదుగా ఉన్నాను తండ్రి. నేనందరికీ పనికి రాని వాడిలా ఉన్నాను తండ్రి. కానీ నీ కృప చూపిస్తే నన్ను నీవు మధురముగా మార్చగలవు. నా హృదయములో ఉన్న వేదనంతటినీ తొలగించగల దేవుడవు తండ్రి. అయా, నువ్వు చేయగల దేవుడవు తండ్రి. అయా, నువ్వు చూపగల దేవుడవు తండ్రి. అయా, నువ్వు కనికరము చూపించగల దేవుడవు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. అయా, ఇదిగోనైనా నీ ప్రజలు అయ్యా ఆకలేస్తుందంటే ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడవు తండ్రి. ఆ నాయన, మేము మాంసము తినవాలంటే అయా ఇంటి వద్దకే పూరేళ్లను రప్పించిన సర్వశక్తి గల దేవుడు తండ్రి. అయా, వారి ఆకలిని తీర్చావు తండ్రి. వాగ్దాన భూమిలోనికి చేరే వరకు మన్నా ఆగిపోలేదు నాయన. అయా, పూరేళ్ళు ఆగిపోలేదు నాయన. సంతృప్తిగా భోజనము చేసేలా వారిని తృప్తిపరిచిన దేవుడు తండ్రి. అయా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు జీవాధిపతివు తండ్రి. నాయనా, నువ్వు చేసిన మహిమలను నేను వివరిస్తున్నాను. స్తోత్రం. నువ్వెంత ఆశ్చర్యకరుడవో మాకు తెలుసు నాయన. యెహోవాకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదా అని నువ్వు చూపిన కార్యములను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాటిని వివరించడానికి మాకు సమయము చాలదు నాయన. వాటిని వర్ణించడానికి మాకు పదములు లేవు నాయన. నిజంగా నీవే సాటి నాయన. నీ వంటి వారు ఎవ్వరూ లేరు నాయన. నీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు నాయన. ఎందుకనగా నీ పేరు యెహోవా, సర్వశక్తి గల దేవుడవు, బలము గలిగిన దేవుడవు తండ్రి. ఈ ప్రార్థన వింటుండగానే దురాత్మ శక్తులు అనేకుల నుండి తొలగిపోతున్నాయి నాయన. చీకటి బంధకములు తొలగిపోతున్నాయి, భయము తొలగిపోతుంది. ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయ్యా, నువ్వు కాపాడుతున్న దేవుడవు తండ్రి.
తండ్రి. అయా ఇదిగో నాయన, ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పుడు అనేక అద్భుతాలు జరిగించావు. అయా దాహం వేస్తుందంటే నీళ్లు లేని చోట బండ నుండి మధుర జలమును పుట్టించావు తండ్రి. నీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. సాధ్యము చేయగల దేవుడు తండ్రి. అయా ఇదిగోనైనా బండ నుండి నీళ్లు రావడం అసాధ్యమే, కానీ నీవు పలికితే నీ మాట చొప్పున అది జరుగుతుంది గనుక ఆకాశ మహాకాశములను నోటి మాట చేత సృజించిన సర్వశక్తి గల దేవుడా, బండ నుండి నీరు వస్తుంది అని చెప్పగానే మోషే ఆ బండను తాకగానే నీళ్లు, మధురమైన నీళ్లు రావడం జరిగింది ప్రభు. ఇదిగోనైనా నా జీవితం ఎండిపోయింది, నా బ్రతుకు ఎండిపోయింది, నా హృదయం గట్టిపడిపోయింది, నేనెందుకు పనికిరాని వాడను అని అనుకుంటున్నా. చాలామంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారయ్యా, చాలామంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారి హృదయం నుండి జీవజలములను, సంతోష ఆనందాలను అయా మీరు రప్పించబోతున్నందుకు మీకు వందనాలు. అయా నీ బలమైన హస్తముతో వారిని తాకుతున్నందుకు వందనాలు ప్రభువా. నీవు వారితో చెబుతున్నావయ్యా, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని నేను నీ ఎడల చూపించు కార్యములను బట్టి నీవు తెలుసుకుంటావని అయా ఈ ప్రార్థన ఎక్కిపోయిస్తున్న అనేకులతో మీరు మాట్లాడుతున్నారు. ప్రభువా నీకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. జీవము గల దేవుడా నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయ్యా నేను ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మను నీ బిడ్డల మీద కొమ్మరించండి, నీ బలమైన అభిషేకముతో వారిని కొమ్మరించండి. అయ్యా నీకే వందనాలు. యోర్దానును నాయనా ఆరిపోజేసిన దేవుడవు తండ్రి, తన గట్టుల వెంబడి ప్రవహించేలా చేయగలిగిన సమర్థుడవు తండ్రి. అయా యాజకులు తమ కాళ్లను పెట్టగానే యోర్దానా నాయన నది ఆరిన నేలగా మారిపోయింది. ఆ యోర్దాను గుండా అయా ఇశ్రాయేలు ప్రజలు సుమారు 20 లక్షల మంది ప్రజలు దాటుతూ వెళ్ళారు. నాయన ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప కార్యములు చేశావయ్యా. ఇదిగో మీరు కేకలు వేయండి అని చెప్పగానే ఎరుకో గోడలను కూల్చిన సర్వశక్తి కలిగిన దేవుడా, నువ్వు సమర్థుడవు తండ్రి. నీకు మాత్రమే ఇలాంటివి నాయనా సామర్థ్యము కలిగిన వాడవు తండ్రి. నీవు మాత్రమే ఇట్లాంటి అద్భుతాలు చేయగల సామర్థ్యము కలిగిన వాడవు తండ్రి. ఎందుకనగా నీలాంటి దేవుడు ఒక్కడునూ లేడు. పైన ఆకాశమునందేమి, కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ల అందేమి, నీవు తప్ప మాకు వేరొక దైవమే లేదు నాయన, వేరొక రక్షణ శృంగమే లేదు నాయన. నీవే మా దేవుడు, అద్వితీయ దేవుడవు తండ్రి, ఆది సంభూతుడవు తండ్రి, మరణమును జయించిన మృత్యుంజయుడవు తండ్రి. ప్రభువా నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఓ మహోన్నతుడా, ఓ ప్రేమమయుడా, ఓ ఆశ్చర్యకరుడా, ఓ అద్భుతాలు చేయగల దేవుడా, ఓ జీవాధిపతి, నీకే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీ ప్రేమను వర్ణించలేను ప్రభా, నీ ప్రేమను వివరించలేను నాయన. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి. అయ్యా ఈ లోకములు ఎవ్వరు చేయని ఒక అద్భుతం చేశావు నాయన. మా కోసము పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడవు తండ్రి, మా కోసము పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడవు తండ్రి. అయా మా అందరి పాపముల నిమిత్తము అయా రక్తము చిందింప దిగి వచ్చిన దేవుడవు తండ్రి. ప్రేమామయుడువు, దయామయుడువు నాయన, ఆశ్చర్యకరుడువు నాయన. అయ్యా ఎంత గొప్ప ప్రేమ నాయన. అయా పరలోకమందు అత్యున్నతమైన సింహాసనంపై నువ్వు ఆసీనుడవై ఉండగా కెరూబులు, శరాపులు, దూతగణములెల్లరూ పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని కొనియాడుతూ ఉండగా అయా స్తుతి గానాలతో పరలోక రాజ్యము మారుమ్రోగుతూ ఉండగా అయా అట్లాంటి సింహాసనాన్ని విడిచి ఈ పాపి కోసం దిగి వచ్చావు. ఈ పాపి కోసం నువ్వు దిగి వచ్చావు తండ్రి. ఈ పాపిని విమోచించడానికి దిగి వచ్చావు తండ్రి. ఒక్క గొర్రె కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు, ఒక్క పాపి కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదని చెప్పి నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చావు తండ్రి. ఇంతకన్నా గొప్ప అద్భుతం ఏముంది నాయన.
నా జీవితాన్ని అద్భుత రీతిగా మార్చిన దేవుడా నీకే వందనాలు. ఇశ్రాయేలుల స్తుతుల మీద ఆసీనుడైన నా తండ్రి, ఇశ్రాయేలు విమోచకుడా, ఇశ్రాయేలు రక్షణకు కారణభూతుడా, ఇశ్రాయేలు విమోచకుడా, ఇశ్రాయేలు జయోత్సాహము నీవేనాయనా, జయ గీతము నీవేనాయనా, కీర్తనీయుడవు నీవేనాయనా. నీవే నీవే. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా దీవించండి. అయా నువ్వు పరిశుద్ధుడు, నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి నీవు మాకు చూపించిన మార్గంలో నడుస్తూ పరిశుద్ధాత్మ చేత నాయన అభిషేకించబడుతూ పరిశుద్ధతను కోరుకునే అయా పరిశుద్ధుల సహవాసములో మేముండునట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అయా సంఘమును దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా నీవు ఇచ్చిన ఈ దర్శన సంఘమునైనా నీవు పిలుచుకున్న సేవకుడును ప్రభువా, పేరు పెట్టి పిలిచిన దేవుడా, సంఘమును కట్టమని ఆజ్ఞాపించిన దేవుడా, ఈ సంఘమును వృద్ధి చేయవా, నన్ను నువ్వు బాగు చేయవా, చక్కగా నన్ను నిలవబెట్టవా, నీ ఆత్మ కుమ్మరింపు నాకు దయచేయవా, నీ బలమైన అభిషేకముతో నన్ను వాడుకొనవా, నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను అభిషేకించు ప్రభువా. అయా అభిషేకించుము నాయన. అయా నిగూఢమైన సంగతులు మర్మాలు బోధించే అయా మర్మములను నాకు వివరించు నాయన. నీ జ్ఞానమును అనుగ్రహించు అయా. నీవు సొలొమోను కన్నా గొప్పవాడువు నాయన, యోహాను కన్నా గొప్పవాడువు నాయన. ఓ యేసయ్యా, నీ యొక్క జ్ఞానము నాకు అనుగ్రహించు, నీ అభిషేకమును నాకు అనుగ్రహించు, నీ ప్రభావము చేత నన్ను తాకు, నీ బలమైన హస్తముతో నన్ను తాకు, నన్ను అభిషేకించు. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న అనేకులను మీరు రక్షణలోనికి నడిపించారు. ఆయా రక్షణ ఆనందాన్ని దయచేశారు. ఒకప్పుడు వారు ఎలాంటి వారో నీవు ఎరుగుదవు, వారును ఎరుగుదురు. అలాంటి దౌర్భాగ్యపు స్థితిలో నుంచి, పాప జీవితంలో నుంచి వారు బయటకు వచ్చారు నాయన. వారు బయటకు వచ్చేసారు నాయన. నీవు బయటకు రప్పించావు, కేవలం నీ కృప ద్వారా రక్షించావు. ఈ రక్షణ పాత్రను చేత పట్టుకుని జీవితకాలమంతా నీ సాక్షులుగా బ్రతకడానికి వారిని బలపరచండి, వారిని సరిచేయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో ఏది మేలో ఏది కీడో మీరు వారికి తెలియచేయండి. సర్వ సత్యములోనికి నీ బిడ్డలను నడిపించండి. అయా, చాలామంది మందిరానికి వెళుతున్నారు, వస్తున్నారు, వాక్యమును వింటున్నారు, కానీ అయా నీలో ఫలించటలేదు అని నీవెంతగానో బాధపడుతున్నావు. మీరు బహుగా ఫలించుట వలన నేను సంతోషించు వాడను అని మీరు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. నిజమేనాయనా, బహుగా ఫలించే భాగ్యము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ప్రతి ఒక్క జీవితాన్ని నీ వైపుకు తిప్పండి. పరిపూర్ణతలోనికి నీ బిడ్డలను నడిపించండి. పరిపూర్ణతలోనికి నీ బిడ్డలను నడిపించండి. అభిషేకముతో వారిని బలపరచండి. సర్వ సత్యం ఏదో వారికి బోధిస్తూ ముందుకు తీసుకెళ్ళండి. వాక్యమును వినేవారిగానే కాకుండా వాక్యానుసారంగా నడుచుకునే కృపను వారికి అనుగ్రహించండి. ప్రార్థించేవారిగానే కాకుండా అయా ప్రార్థనను అయా గైకునేవాడు చూచుచున్నాడనే నిరీక్షణతో వారు ప్రార్థించేలాగున కృప అనుగ్రహించండి. అయా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, మాలో ప్రేమ చిగురించాలి, మాలో బలము అయా నీ ప్రేమ ద్వారానే కలుగుతుందని, మాలో నిరీక్షణ అయా మేము చూపించే ప్రేమ ద్వారానే కలుగుతుందని, మాలో విశ్వాసము మేము చూపిస్తున్న ప్రేమ ద్వారా, మీరు మాకు నేర్పించిన ప్రేమ ద్వారానే సఫలమవుతుందనే సత్యాన్ని తెలుసుకుని ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ కలిగిన గొప్ప సంఘముగా, గొప్ప క్రైస్తవుడిగా అయా నీ కుమారులుగా మేమందరం ఉండులాగున కృప అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయా, మా ఆధ్యాత్మిక జీవితాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం. అయా, ఆత్మీయ ఫలాలను మేము పొందాలి, ఆత్మీయమైనటువంటి వరములతో నింపబడాలి. ఆ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలతో, మంచితనము, విశ్వాసము, ఆయా ఆశా నిగ్రహమును మేము చూపించు వారిగా ఉండులాగున కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నీ ప్రేమ
గొప్పది నాయన. ఇంకా మేము బ్రతికి ఉన్నామంటే మేమేదో మంచివారము గొప్పవారమని కాదు కానీ ప్రభువా, కేవలము నీవు కృపను అనుగ్రహిస్తున్నావు. క్షమించి ఈరోజు కాకపోతే రేపైనా నా కుమారుడు మారుతాడని ఒక్క రకమైనటువంటి ఒకే ఒక విధమైనటువంటి ప్రేమను మా ఎడలో చూపిస్తున్నావు తండ్రి. ఒక తండ్రి ఒక తల్లి కూడా చూపించలేని గొప్ప ప్రేమ నీ దగ్గర ఉంది నాయన, నీ దగ్గర ఉంది ప్రభా. అందుకే మేము బ్రతుకుతున్నాం. మేమింకను అయా పాపంలో ఉన్నవారమే. మేము పాపము చేయట్లేదంటే మేము అబద్ధికులం అవుతాం. కనుక అయా దయచేసి మేము మనుషులము ప్రభా. అయా దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ పాపం అనే బంధకముల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అందరము నాతో కలిసి ప్రార్థన చేయండి. మీ బలహీనతలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి ప్రార్థన చేయండి. ఓ సహోదరుడా, నీవు పుట్టిన మొదలుకుని క్రైస్తవుడు కావచ్చు, ఇంకను నువ్వు మద్యపానం చేస్తున్నావా, ఇంకా ఆ మద్యంలో తూగుతున్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదే అనుకూల సమయము. నీ పాపమును ఒప్పుకో. ఇంకా నువ్వు వ్యభిచార తలంపుల్లో ఉన్నావా, ఇదే అనుకూల సమయము. దాన్ని వదులుకో. ఇంకా అసూయతో బతుకుతున్నావా, ఇంకా పగలు ప్రతీకారాలతో బతుకుతున్నావా, ఇంకా భయంకరమైనటువంటి చెడు వ్యసనాలకు లోనై తిరుగుతున్నావా, మోసం చేస్తూ బ్రతుకుతున్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అనుకూల సమయమునందు ప్రార్థన చేయి. ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. యేసయ్యా, మమ్మల్ని ప్రార్థన ఆలకించండి. అయా, నీ బిడ్డను నేను ప్రార్థనలోకి నడిపిస్తుండగా అయా వారు చేస్తున్న అపరాధములు నీ పాద సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థన చేసే భాగ్యమును అనుగ్రహించండి. అయా, శరీరము ద్వారా చేసిన అపరాధములను ఒప్పుకొనుచున్నాము. అయా, కంటి ద్వారా చేసిన అపరాధములను, కంటి చూపుతో చేసిన అపరాధములను, నోటితో చేసిన అపరాధములు, కాళ్ళ చేతులతో చేసిన అపరాధములు, హృదయముతో చేసిన అపరాధములు, తలంపులతో చేసిన అపరాధములను నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నాము తండ్రి. అయా, శరీర కోరికల నిమిత్తమై, పొట్ట నిమిత్తమై, ఆహారము నిమిత్తమై మేము చేసిన అపరాధములను బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. పైకి మంచివారిగా కనపడుతున్నా మాలో అయా దొంగతనం ఉంది నాయన, మాలో వ్యభిచారం ఉంది నాయన, మాలో మోసం ఉంది నాయన, మాలో అక్రమం ఉంది, మాలో అవిధేయత ఉంది. వాటన్నిటిని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. నీ కృప అనుగ్రహించవా, నీ బలమైన అభిషేకముతో మమ్మల్ని నింపవా. దేవా, నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. దేవా, నువ్వు కాచుచున్న దేవుడవు తండ్రి. అయ్యా, నిజమే ప్రభా, మా అపరాధములన్నీ పాద సన్నిధిలో ఒప్పుకొనుచున్నాం. అయా, సంఘము సరిహద్దులను విశాలపరచండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. నా సంఘములో అనేక కొత్త ఆత్మలు వచ్చి చేరులాగున కృప అనుగ్రహించండి. ఉన్న ఆత్మలు బలమైన అభిషేకంతో నింపబడినట్లు, అయా ఆత్మ కృపా వరములతో నింపబడినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ సర్వశక్తి గల దేవుడా, ఓ జీవాధిపతి, ఓ బలమైన దేవుడా, ఓ గొప్ప దేవుడా, ఓ శక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు. అయా, మా సంఘాన్ని వృద్ధి చేయండి. అయా, ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘము కూడా అయా ఆశీర్వదించబడాలి. అయా, పెద్ద పెద్ద మందిరాలు కట్టుకుని ఇతర దేశాల్లో ఉన్నారు. మందిరంలో ప్రజలు లేరు నాయన. మందిర ఆవరణంలో నిన్ను స్తుతించేవారు కరువయ్యారు నాయన. నేను ప్రార్థన చేస్తున్నాను, భారముతో కలిగి ప్రార్థన చేస్తున్నాను. అయా, పరిచర్యలు వృద్ధి చెందాలి. ప్రవక్తలను లేవనెత్తండి ప్రభువా. అయా, నీకు తెలియనిది కాదు నాయన. అయా, నీకు చెప్పే అంతటి వాడను కాను నాయన. కానీ ప్రభువా, ప్రజలు నశించిపోతున్నారు. అయా, వారి ఆత్మలు నశించిపోతున్నాయి. అయా, దయచేసి ప్రవక్తలను లేవనెత్తండి, దైవజనులను లేవనెత్తండి, సువార్థికులను లేవనెత్తండి నాయన. నాయన, మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి సువార్తను అందించే కృపను అనుగ్రహించండి. అయా, ఇదిగో నాయన, పాశ్చాత్యపు దేశాల్లో కూడా అయా నీ యొక్క సువార్తను అందించడానికి నీ ప్రజలను లేవనెత్తండి. అయా, పాపం అనేటువంటి సొదొమ గొమొర్రా లాంటి పట్టణాల్లో కూడా అయా నీ సువార్తను అందించేటువంటి శక్తిని, బలాన్ని నాకును అనేకులకును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా, అలనాడు యోనా వెళ్ళి నినివే పట్టణానికి సువార్త బోధించినప్పుడు అయా గోని పట్ట కట్టుకుని ఉపవాసముండి ప్రార్థించినట్లుగా అనేకులు ఉపవాసముండి ప్రార్థించువారిగా నీ బిడ్డలను లేవనెత్తండి. బిడ్డలను లేవనెత్తండి. ప్రభువానికి వందనాలు. అయా, సంఘ సరిహద్దులను విశాలపరచండి. అయా, మేమందరము మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నాము. అయా, చక్కని మందిర నిర్మాణం జరుగులాగున ఒక శతాధిపతిని పంపించి స్థలమును అయా మీరే అనుగ్రహించమని, మందిరమును దగ్గరుండి కట్టించమని అయా మేము ప్రార్థన చేస్తున్నాం. అయా, మా విశ్వాసము కొలది నాయన మేము ప్రార్థిస్తున్నాం.
ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడవు చిన్న మందిరంలో ఉండడానికి సాహసమే నాయన. కానీ ప్రభా ప్రేమతో మా ఆయన నిన్ను ఆరాధించుకోవడానికి అయా మేమందరము కలిసి అయా ఏక మనసుతో నేను ఆరాధించడానికి మాకు ఒక మందిరం కావాలి నాయన. అయా నీ కృప అనుగ్రహించండి, నీ కృప అనుగ్రహించండి. తప్పక గొప్ప మేలు జరిగించండి. ఒక శతాధిపతిని పంపించండి. మరి ఈ సిటీలో మందిర స్థలాన్ని కొనడం అంటే దాదాపు అసాధ్యమే, కానీ నీకది సాధ్యమే. అసాధ్యమును సాధ్యము చేయగల దేవుడు ఒకరున్నారని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే నీవు ఆశ్చర్యకారుడవు. ఎన్నో మా జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేశావు అయ్యా. రాజులను నమ్ముకుంటే మాకేం ఫలం వస్తుంది నాయన, మనుషులను ఆశ్రయిస్తే మాకేం ఫలం వస్తుంది నాయన. అయ్యా ఆకాశ మహాకాశములను అయా ఈ భూమిని ఈ సృష్టిని అంతటిని సృజించిన సర్వశక్తి గల దేవుడు నీవు మాకుండగా ఈ లోకంలో మాకు ఏది అక్కర్లేదు నాయన. మేము ఎవరిని ఆశ్రయించవలసిన అవసరమే లేదు నాయన. నిన్నే ఆశ్రయిస్తున్నాం, నీ నామాన్ని గణపరుస్తున్నాం, నీ నామాన్ని స్తుతిస్తున్నాం, నీ నామాన్ని కొనియాడుతున్నాం. నీవు చేయగల దేవుడవు తండ్రి, నువ్వు చేస్తున్నావు తండ్రి, నువ్వు చేస్తున్నావు నాయన, నువ్వు చేయబోతున్నావు తండ్రి. నీ గొప్ప కార్యములు బట్టి నీకు వందనాలు. స్తోత్రం 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 తండ్రి. అయా నీకే వందనాలు. అయా సంఘములో మరి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అయా అనేక మంది సేవకులు మరి వారికి ఇవ్వబడిన దర్శనమును బట్టి, వారికి ఇవ్వబడిన వాగ్దానాన్ని బట్టి, వారికి ఇవ్వబడిన సంఘాన్ని బట్టి వారు నమ్మకంగా పనిచేస్తున్నారయ్యా. నమ్మకంగా పనిచేస్తున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. ఆయా పాస్టర్ అమ్మను మీరు దీవించండి, పాస్టర్ గారి పిల్లలను మీరు దీవించండి. నన్ను, నా భార్యను, నా బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు దాచి ఉంచిన మేలును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా ఇదిగోనైనా ఈ సంఘములోను ప్రతి సంఘములోను సహకరిస్తున్న ప్రతి యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకం చేయండి, యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా వారు చెడు వ్యసనాలకు లోను కాకుండా వారి యవ్వన కాలంలో వారి దర్శనాన్ని వారు కనుగొని యోసేపులా ఎస్తేరులా దీవించబడినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చదువులో కానీ మరి వారికి ఉన్నటువంటి టాలెంట్ విషయంలో కానీ నైపుణ్యత కలిగి మరి చక్కగా వారు ఆశీర్వదించబడినట్టు కృప అనుగ్రహించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. దుష్టుడు వారిని పాడు చేయకుండా, చెడు మార్గములకు నడిపించకుండా, దుష్ట సహవాసము వారికి మరి దుష్ట సహవాసములో వారు పడకుండా ఉండినట్లు అయా నీ కృప అనుగ్రహించండి. నీ ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించే కృపను నాయన యవ్వన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి సంఘంలో కొయిర్ను ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్న వారిని, ఆపరేట్ చేస్తున్న వారిని, అదేవిధంగా మరి అన్ని విషయాల్లో సహకరిస్తున్న ప్రతి బిడ్డలను ఫైనాన్షియల్గాను ఆయా కానుకల విషయంలోను మరి అన్ని విషయంలో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా వాలంటీర్స్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయా టెక్నికల్ టీంని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కొరకు దాచి ఉంచిన మేలుడు జతపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రభా నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి. అయా ఇదిగోనైనా సంఘములో మొదటిగా వారి వివాహం కాని వారి విషయమే ప్రార్థిస్తున్నాను. అయా యవ్వన బిడ్డలు మరి వయసుకు వచ్చిన వారు వివాహములు కాక మరి వారు వివాహముల కొరకే ఎదురు చూస్తున్న వారి తల్లిదండ్రుల విషయమే ప్రార్థన చేస్తున్నాను. అయ్యో తన కుమార్తె కోసం, తన కుమారుడి కోసం, అయా చక్కని వరుడు వధువు కోసం వారు ప్రార్థిస్తున్నారయా. మరి ఆత్మ కలిగినటువంటి బిడ్డలను, నీ ఆత్మచేత నడిపింపబడుతున్న వరుడు నీ వధువుని నేను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా మరి ఇదిగోనైనా గర్భఫలము లేని వారి గురించి ప్రార్థిస్తున్నాను. ఎన్ని సంవత్సరములు గడ్డుతనమైనను అయా నీవు గర్భఫలమును అనుగ్రహించే దేవుడు తండ్రి. మరి శారా గర్భమును తెరిచిన దేవుడు కదా నాయన. అయా మీరే అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా, మహిమకరంగా అయా మరి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారి గర్భము తెరవండి నాయన. మరి ఆ గడ్డుతనమును కలుగ చేస్తూ ఆ బిడ్డలను కననీయకుండా చేస్తున్నటువంటి ప్రతి విధమైన బలహీన శక్తులను కలల ద్వారా అబార్షన్స్ అవుతూ మరి అదేవిధంగా మరి ఇంకొక ప్రమాద రీతిగా అబార్షన్ కలుగ చేస్తున్న చీకటి శక్తిలో ప్రభావం అంతటి నుండి యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ప్రతి గర్భము అయా నీవు అనుగ్రహిస్తే తప్ప అది తెరవబడదు గనుక ప్రభా శారా గర్భమును తెరిచిన దేవుడు గనుక గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించండి. అయా మరి గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థిస్తున్నాను. అయా గడిలో నిండుగా సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి,
అయా గర్భంలో శిశువు చక్కగా ఎదిగినట్లు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా శిశువు ఎదుగునట్లు, గడియలు నిండగానే సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించబడినట్టు కృప అనుగ్రహించమని, ప్రసవించిన తర్వాత తల్లిని బిడ్డను క్షేమంగా చూడమని, నీ కౌగిట్లో భద్రపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రతి కుటుంబంలో సంతోష ఆనందములతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే వందనాలు. అయా మరి పిల్లల చదువుల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నాయనా ఎల్కేజీ మొదలుకొని అయా PhD వరకు ఎవరు ఏ చదువు చదువుతున్నా వారికి మీరు తోడుగా ఉండండి. మరి చదువుల విషయమై, స్కూల్స్ కాలేజీల విషయమై ప్రయాణాలు చేస్తున్నారు. నీ భద్రతను అనుగ్రహించండి, కాపుదలను అనుగ్రహించండి. నాయనా జ్ఞానమును పంచిపెట్టువాడు నీవే, జ్ఞానమునకు కర్తవు నీవే నాయన, ఆదియు అంతము నీవే ఉన్నావు తండ్రి. జ్ఞానమును అనుగ్రహించు నాయన, జ్ఞానమును పంచిపెట్టువాడు గనుక అయా మా బిడ్డలకు జ్ఞానమును అనుగ్రహించు. వారు రాస్తున్న పరీక్షల్లో గొప్ప విజయాన్ని దయచేయి. అయా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. కాలేజీ సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి కాలేజీలో సీట్లు అనుగ్రహించండి. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి, నీ కరుణను చూపించండి, దయను చూపించండి. అయా నేను ప్రార్థిస్తుండగా మరి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి నీ కృపను అనుగ్రహించి, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరి చక్కని రిజల్ట్ వారికి వచ్చేలాగా కృప అనుగ్రహించండి. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు అనుగ్రహించండి. ఉద్యోగం చేస్తున్న వారిని మీరు దీవించండి. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని దీవించండి. ఇంక్రిమెంట్ల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఎవరికైతే ఇంక్రిమెంట్స్ పడాలనుకుని మరి ఆశపడుతున్నారో వారి కష్టానికి తగినట్టుగా చక్కని ఇంక్రిమెంట్స్ వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. బంధకముల నుండి ఆయా ప్రతి బంధకముల నుండి వారు విడిపించబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆయా చేతి పని వారిని దీవించండి, వృత్తులు గల వారిని దీవించండి, వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి, వ్యాపారస్తులను మీరు దీవించండి, వృద్ధి చేయండి. అయా తమ చేతికి నానా ఏ పని అయితే వచ్చిందో ఆ పనిని చేసుకుంటూ తన కష్టార్జితమును అనుభవిస్తూ సంతోషంగా గడపాలని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అంతేకాకుండా వారికి నీవు ఇస్తున్న ఆశీర్వాదంలో అయా నీ సన్నిధికి తీసుకొచ్చి ఆయా అర్పణ అర్పించేటువంటి మంచి గుణమును కూడా వారికి అనుగ్రహించండి. ఎందుకనగా నీవు వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ప్రేమతత్వముతో నీ సన్నిధిలో మోకరించి అయా నీవిచ్చిందే నేను నీకు ఇస్తున్నాను ప్రభా అని ఆయా సహృదయముతో, అంతేకాకుండా దేనత్వముతో నీ పాద సన్నిధిలో అర్పించే భాగ్యమును వారికి అనుగ్రహించండి. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఉద్యోగ విషయాల్లోనూ, వ్యాపారాల విషయాల్లోనూ, చేతి పని, వ్యవసాయం, వృత్తుల్లో ప్రతి విషయంలో జ్ఞానము చాలా అవసరం కనుక వారికి అట్టి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మరి చెడు వ్యసనములకు లోనైన వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. తాగుడు, ధూమపానము, మరి డ్రగ్స్, అదేవిధంగా జోదము వంటి చెడు వ్యసనాలకు, వ్యభిచారం అనేటువంటి చెడు వ్యసనాలకు లోనైపోయిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ ఆ బలహీనతలోంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బలహీనత వలన వారు ఎంతగానో కోల్పోతున్నారు కనుక ప్రతి బలహీనత నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా అయా మరి సంఘ సభ్యులు ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. రూపాయి మొదలుకొని కోట్ల వరకున్న ప్రతి అప్పు యేసు నామమున తొలగిపోవును గాక. ఏదో ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించండి, ఏదో ఒక మహిమ గల కార్యం జరిగించండి. నీవు మా తోడు ఉన్నావని, నీవు మమ్మల్ని బలపరచు దేవుడవని, నీవు కృప చూపించు దేవుడవని, అయా నీ కృప అనుగ్రహించు సర్వశక్తి గల దేవుడవని నమ్మునట్లు, అయా అనేకులకు సాక్షులుగా ఉండినట్లు అయా నీ బిడ్డల ఆర్థిక సమస్యల నుంచి బయటకు రప్పించండి. ఆర్థిక సమస్యల వలన అయా చాలామంది మంచితనంతో ఎదుటి వారికి అప్పులు ఇచ్చి వారు కట్టకపోగా ఎంతోమంది తమ కష్టార్జితాన్ని మరి ఇదిగోనైనా అప్పుల రూపంలో, వడ్డీల రూపంలో కట్టుకుంటున్న బ్రతుకులు చాలామంది ఉన్నాయి నాయన. అలాంటి వారి గురించి నాయన ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో నాయన మొర్ర పెడుతూ ప్రార్థన చేస్తున్నాను. అలాంటి వారికి నీవే సహాయకుడివై ఉండాలి. మంచికి ఎదురుగా కీడు ఎదురైంది అని వాళ్ళు ఎంతగానో కృంగిపోతున్నారు. మేము దేవుని ప్రేమను బట్టి మంచి చేస్తే మాకు కీడు ఎదురైందని అయా వారు ఎంతగానో బాధపడుతున్నారు నాయన. అయా అలాంటి వారికి నీవే రక్షణ శృంగంగా ఉన్నావు. నీవు తప్ప ఎవరు ఏం చేయగలరు నాయన. అయా మోసం చేసిన వారితో మీరు మాట్లాడండి, నీ భయాన్ని వారికి కలగచ్చేయండి.
వారు అద్భుత రీతిగా వచ్చి ఆయా తమ ధనాన్ని మరలా తిరిగి ఇవ్వడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అజ్ఞానంతో పార్ట్నర్షిప్తో మోసపోయిన అనేక మంది గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ మోసం, ఆ బంధకాల్లో నుంచి అయా వారు మోసం చేశారు కనుక ఆ బాధలో ఉన్న వారిని విడిపించండి ప్రభా. అంతేకాకుండా మరలా వారు మరి నూతనమైనటువంటి సృష్టిగా మరలా వారి వ్యాపారం, వారి ఉద్యోగం, వారి చేతి పని ఏదైనా మరలా తిరిగి ప్రారంభించి లాభము పొందుకుందురుగాక. అలనాడు ఇస్సాకు తవ్విన బావులను ఫిలిస్తీయులు మావే అని చెప్పి అయా వారు మరి ఎంతగానో తవ్వి ఎత్తుకుని పోతూ ఉంటే, తవ్విన వాటిని వారు స్వాధీనపరుచుకుంటూ ఉంటే అయా ఇస్సాకు మౌనంగా ఉండిపోయాడు. ఆయనను తన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయా జలలు కలిగినటువంటి బావులను తవ్వి ఇలా చేసావు తండ్రి. అయా నిజమేనాయన, మా కష్టార్జితాన్ని దోసుకుంటున్నారు. మా యొక్క మంచితనాన్ని బేస్ చేసుకుని వారు మమ్మల్ని ఇరుకుల్లో ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు. అలాంటి వారితో మీరు మాట్లాడండి నాయన. ఆర్థిక సమస్యల్లో ఈరోజు క్రైస్తవులు చాలామంది ఉండిపోయారు. కేవలము వారు మంచితనము వలననే మోసపోయారు నాయన. కనుక ఆయా మంచి వారికి మేలు చేయి తండ్రి. అయా ప్రతి బాధ నుండి, ఇరుకు నుండి తప్పించండి. అయా రూపాయి ఒకటే అనుకుంటున్నాం, 10 రూపాయలు కూడా అప్పే నాయన, 100 రూపాయలు కూడా అప్పు తీర్చలేని వాళ్ళు ఉన్నారు నాయన. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్నవారు నాయన తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు నాయన. అప్పు చేసుకుని బతుకుతున్నారు నాయన. అయ్యా వారు అప్పులు పడింది వారి కోసం కాదు నాయన, అనేకుల కోసం. అలాంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. మీరే ఓదార్చండి. ఓదార్పడమే కాదు నాయన, మాటల ద్వారా కాదు నాయన, మీరే ఒక మహిమ గల కార్యము జరిగించండి నాయన. జరిగించండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా గొప్ప దేవుడు తండ్రి, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా మరి ఎవరైతే గృహముల కోసం ప్రార్థన చేస్తున్నారో మరి ఇదిగోనైనా మరి చాలామందికి ఉండడానికి గృహాలు కూడా లేవనైనా. క్రైస్తవులంటే మరి అంత త్వరగా ఎవరు కూడా రెంట్కి ఎవరినైనా మరి అలాంటి విషయాల్లో ఎంతోమంది సతమతం అవుతున్నారు. ప్రతి ఒక్కరికి అయా నువ్వు జీవము గల దేవుడు కనుక, ఆశ్చర్యకరుడు కనుక, అద్భుతాలు చేయగల దేవుడు కనుక, నీ నామమును బట్టి, నీకున్న ప్రభావాన్ని బట్టి, నీకున్నటువంటి గొప్ప ఆయా పేరును బట్టి మేము అడుగుతున్నాము యేసయ్యా. మీరు ఒక గృహమును మాకు అనుగ్రహించండి, నా బిడ్డలకు అనుగ్రహించండి, నా నీ ప్రార్థనలో పాలు పంచుకున్న వారికి అనుగ్రహించండి. అయా వాహనాల కొరకు ప్రార్థన చేస్తున్నవారు మరి ఇదిగోనైనా వారి వ్యాపారం నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, మరి ఇదిగోనైనా మందిరానికి రావడం నిమిత్తం వారి బిడ్డలతో కలిసి వెళ్ళడానికి వాహనాలు లేక బాధపడుతున్నారు ప్రభా. అలాంటి వారికి వాహనములను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. కోర్టు కేసులు నిష్కారణంగా నాయన అనేకమైనటువంటి మరి నిందలు, అపనిందలు వేసి నాయన తప్పుడు అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ కోర్టుల్లోనూ పోలీస్ కేసుల్లో ఇరికిస్తూ బాధ పెడుతున్నారయ్యా. చాలామంది క్రైస్తవులు ఇలాంటి బాధలు ఉన్నారు నాయన. అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎటువంటి కోర్టు కేసు అయినా అయా మరి న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి ఉన్న ఆయన నీవే అద్భుత రీతిగా వారి వైపు తీర్పును అనుగ్రహించండి. ఒకవేళ నీ బిడ్డలు తప్పు చేస్తే వారిని పాద సన్నిధిలో క్షమించమని అడుగుతున్నారు కనుక దయచేసి నాయన నీ క్షమాపణ దొరికితే, అలనాడు యాకోబు నీ దగ్గర క్షమాపణ అడిగితే యాషావు క్షమించాడు కనుక మరి కాంప్రమైజ్ అయ్యి మరి యొక్క కోర్టు కేసు నుంచి, పోలీస్ కేసుల నుంచి విడిపించబడులాగిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఇదిగోనైనా నా సంఘ బిడ్డలు మరి విదేశాల్లో ఉన్నవారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి విదేశాలు, దేశము కాని దేశము, భాష కాని భాష, ప్రాంతము కాని ప్రాంతము, ప్రజలు కాని ప్రజల మధ్య వారు నివసించాలి. ఎంతో వేదనకు గురవుతారు, ఎంతో బాధకు గురవుతారు. ఏమి చేయాలో తెలియని నిస్సహాయమైన స్థితిలో వారు ఉంటారు. వారికి నీవే దిక్కు, నీవే ఆదరణ, నీవే బలము, నీవే కోట, నీవే వైద్యుడు, నీవే అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా వారి జీవితాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా విదేశాలు మరి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వీసా విషయంలోనూ అయా మరి అన్ని విషయాల్లో కూడా నీ సహాయతను దయచేసి మరి మీరే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు. మరి ఇదిగోనైనా దీర్ఘకాల రోగంతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను అయా. నీకే వందనాలు. ఎవరైతే దీర్ఘకాల రోగంతో బాధపడుతున్నారో, షుగరు, బీపీ, థైరాయిడ్, మరి ఇంకా అనేకమైన దీర్ఘకాల రోగాలు ఉన్నాయి ప్రభు, వాటితో బాధపడుతున్నారు, ఎంతో వేదన పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వారు ఉన్నారు ప్రభు. మందుల వల్ల కావట్లేదు, వారు మరి ఎన్నిసార్లు ట్యాబ్లెట్స్ వేసుకున్నా అవి ఏవి నార్మల్కి రావట్లేదు.
మందుల వలన కానిది పరమ వైద్యుడు నీ వల్ల అవుతుంది. వైద్యుల వల్ల కానిది పరమ వైద్యుడు నీ మహిమ ద్వారా వారిని స్వస్థపరచగల దేవుడు కనుక ఈ ప్రార్థనలో నమ్మిన వారు దేవా నీ మహిమను చూతురుగాక. నీవే స్వస్థపరచండి, నీవే స్వస్థపరచండి. మరణకరమైన వ్యాధుల చేత బాధపడుతున్నవారు, మందు లేని వ్యాధుల చేత బాధపడుతున్నవారు అనేకులు ఉన్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను, యేసు నామమున నేను ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి, నీ కృప అనుగ్రహించండి అయా. ఆ మరణకరమైన వ్యాధుల నుంచి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్నవారు, చిల్లంగితనము చేతబడితనము చేత అయా ఇదిగో నాయన బంధించబడిన వారు అనేకులు ఉన్నారు. యేసు నామమున బంధకాలు తెగిపోవునుగాక. ఎవరి మీదైతే ప్రయోగిస్తున్న ఆ దురాత్మ శక్తులు తిరిగి వారి మీదకే అటాక్ చేయనుగాక. వీరు దేవుని కుమారులని, సర్వోన్నతుడైన దేవుడు వారికి అండగా ఉన్నాడని, వారి చుట్టూ యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్టు వారి ఇంటి చుట్టూరు కంచె వేయబడిందని దెయ్యములు సాక్ష్యము చెప్పినట్లు దేవుని కృప అనుగ్రహించబడును గాక. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. మా ప్రార్థన ఆలకిస్తున్నావు తండ్రి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి. మా ప్రార్థన ఆలకించుచున్న దేవుడు తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. అయా ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల విషయమే ప్రార్థన చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ట్రాన్స్ఫర్స్ అనుగ్రహించండి. ప్రమోషన్స్ కోసం చూస్తున్న వారికి ప్రమోషన్స్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే వందనాలు, స్తోత్రం తండ్రి. అయా కుటుంబంలో మరి అనాథ బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అనాథలు ప్రభా, తల్లి లేక తండ్రి లేక వారు అనాథాశ్రమాల్లో బతుకుతున్న వారు ఉన్నారు. కొందరు అనాథలుగా బతుకుతున్నవారు, విధవరాండ్రులు ఉన్నారు ప్రభు. విధవరాండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కృప అనుగ్రహించండి. అయా వారికి నీవే దేవుడివై ఉన్నావు, నీవే పోషకుడిగా ఉన్నావు, నీవే సంరక్షకుడిగా ఉన్నావు. అయా వారిని విడిచిపెట్టలేవు తండ్రి, ఎందుకంటే నీవు వారి పక్షాన ఉంటానని చెప్పావు. అనాథల పక్షాన, విధవరాండ్రుల పక్షాన, వికలాంగుల పక్షాన మీరుండే దేవుడవు కనుక అయా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను మీరు దీవించండి, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అయా వారికి మీరు పోషకుడిగా ఉండండి, అద్భుత సహాయాలు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు. వారి మీద పడుతున్న నిందలు తొలగిపోను గాక, వారి దుఃఖము ఆనందముగా మారును గాక. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా కుటుంబంలో శాంతి సమాధానము లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా భర్త వలన, భార్య వలన లేదా బిడ్డల వలన చాలామంది సమాధానం లేక బాధపడుతున్నారు. అయ్యో నా కుమారుడు నా మాట వినట్లేదే, నా కుమార్తె వలన నాకు ఈ శోధన కలుగుతుందని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తల్లిదండ్రుల వల్ల బిడ్డలకు బాధలు ఉన్నాయి. అన్నదమ్ముల గొడవల మధ్య బిడ్డలకు తల్లిదండ్రులకు సమాధానం లేదు. సమాధానకర్త ఏదో ఒక రీతిగా సమాధానాన్ని వారికి దయచేయండి ప్రభా. సమాధాన పరుషు దేవుడవు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడు కనుక, ప్రతి కుటుంబాన్ని నువ్వు పరిశీలిస్తున్న దేవుడు కనుక సమాధాన బంధంతో వారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు నాయన. నా ప్రార్థన ఆలకించమని, ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నా దేశం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. రాజకీయ నాయకులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని పరిపాలిస్తున్న మంత్రులను బట్టి, ఆయా అధికారులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యములు వారికి అనుగ్రహించండి. దేశమును చక్కగా పరిపాలించు జ్ఞానమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ ఐక్యత, సఖ్యత, సమాధానం గురించి ప్రార్థన చేస్తున్నాను. అందరూ సమాధానంగా ఉండులాగిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు. నాయన ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు. మరి ఆఖరిగా మరి భర్త మారాలని భార్య ప్రార్థన చేస్తుంది, భార్య మారాలని భర్త ప్రార్థన చేస్తున్నాడు. తల్లిదండ్రులు మార్పు చెందాలి, మారు మనసు పొందాలని పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. పిల్లలు మార్పు చెందాలి, మారు మనసు పొందాలని తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మారాలని ఒకరికొకరు ప్రార్థన చేస్తున్నారు. ఇరుగు పొరుగు వారు దేవా నీ రక్షణ భాగ్యం వారికి దొరకాలని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. మరి ఆఖరిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది నాయన నీ నామము నెరుగక, నీలో ఫలించాలని తెలియక, నీ మార్గము తెలియక బతుకుతున్నారు. అలాంటి వారిని మీరు మాత్రమే దర్శించగలరు. సమరయ స్త్రీని దర్శించినట్లుగా అయా మీరు దర్శించగలరు. అంతేకాకుండా మరి అన్ని జనుల్లో శతాధిపతి లాంటి వారిని, జక్కే లాంటి వారిని ఎంతోమందిని అయా మీరు దర్శించి మార్చుకున్నట్లుగా మీరే నీ సన్నిధికి నడిపించండి. అయా మందిరాలు ఖాళీగా ఉండిపోయాయి నాయన. అయా ఇదిగో నన్ను క్రైస్తవులు ఏదో పెద్ద ఎక్కువ సేవ చేసేస్తున్నామని అనుకుంటున్న ఉద్దేశంలో చాలామంది ఉన్నారు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. అయా ఎక్కడ చూసినా
అయా ఇదిగో నాయన ఎక్కడ చూసినా అయా నీ సన్నిధికి రానివారు, నీ మీద ద్వేషించేవారు, నిన్ను ఆరాధించే వారి మీద అయా ఆ యొక్క బల ప్రదర్శన చేసేవారు చాలామంది ఉన్నారు నాయన. అలాంటి వారిని మీరు మార్చండి. సౌలును పౌలుగా మార్చిన దేవుడు కదా నాయన. మీరు అనేక మంది సౌలులు తిరుగుతున్నారు నాయన, వారిని పౌలులుగా మార్చండి అయా. నీ సేవని వారి చేత చేయించమని ప్రార్థన చేస్తున్నాను అయా. ఆఖరిగా నాకు ఇవ్వబడిన రక్షణను బట్టి, నాకు ఇవ్వబడిన బాధ్యతను బట్టి, నాకు ఇవ్వబడిన అభిషేకమును బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి వారి యొక్క అవసరతను, అక్కరతను నువ్వు ఎరిగినవాడు గనుక వారిని దీవించి ఆశీర్వదించమని, నిండైన దీవెనతో నింపి నడిపించమని దావీదు కుమారుడైన యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ప్రతిరోజు ఉదయము 5 గంటలకు మరియు రాత్రి 7:30 ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనలు ప్రతిరోజు ఉంటాయి కనుక దయచేసి ఈ ప్రార్థనలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. అంతేకాకుండా ప్రతిరోజు రాత్రి 10 గంటలకు కీర్తనలు లేదా సామెతలు, ప్రసంగి గ్రంథము, ఇలాంటి బైబిల్లో కొన్ని గ్రంథాలను వాక్యానుసారంగా చదవడం జరుగుతుంది, వాక్యాన్ని చదువుతూ జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ యొక్క వాక్య ధ్యానంలో మీరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. మీకు ఈ యొక్క ప్రార్థన ప్రతి నిత్యము నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఏదైతే ఉందో గంట సింబల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మా ప్రార్థన ప్రారంభం అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు ప్రార్థనలో పాలు పంచుకోవచ్చు. మీ ప్రార్థన విన్నపాలను మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తే మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. కలిసి ప్రార్థన చేసుకుందాం, దేవుని మహిమను పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు ఇస్తున్న వాగ్దానము, నీవు ఏ ప్రజల నడువమా నున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నిర్గమాకాండము 34:10. All your people will see the work of the Lord, for what I am about to do for you is greatly to be feared. Exodus 34:10. దేవుని ప్రజలు అన్యజనుల ఎదుట నివసించేవారుగా ఉండాలి. అయితే వీరి జీవితం ఎలా ఉంటుందో, వీరు దీన్ని ఎలా ఎదిరించగలరో, దీనిని ఎలా సాధించగలరో, వీరికి విజయం ఎలా వస్తుందని వారు ఆలోచించుకుంటూ ఉంటారు, లేదా నీ మీద అసూయపడుతూ ఉంటారు. అసూయపడిన వారిని ఇంకా అసూయపడినంత గొప్పగా దేవుడు నీ జీవితాన్ని ఈరోజు మార్చబోతున్నాడు. దేవుడటి కృప నీకు కలుగజేయునుగాక. ఆమేన్.